అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ అచీవింగ్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ అవార్డ్ అందుకోవడం మన మెగా అభిమానులకు చాలా ఆనందకరం. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సంపత్ ధనుంజయ రాయల్. ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సాధించినటువంటి పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి అవార్డులు 3 ఉన్నాయండి. 1 భారతరత్న, 2 పద్మ విభూషణ్, 3 పద్మభూషణ్. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు నంబర్ 1 భారతరత్న, నంబర్ 2 పద్మ విభూషణ్, నంబర్ 3 పద్మభూషణ్. ఈ ప్రధానమైనటువంటి ఈ 3 అవార్డులలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 2006వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవలను గుర్తించి 2006లో అన్నయ్యకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 2024వ సంవత్సరంలో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డు కూడా ఇండియాస్ సెకండ్ సివిలియన్ హైయెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ అందుకోవడం జరిగింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అన్నయ్య పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియాస్ హైయెస్ట్ ఫస్ట్ నంబర్ ఆఫ్ సివిలియన్ అవార్డ్ భారత రత్న కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఒక మెగా అభిమానిగా అన్నయ్యకు వేరే అభిమానిగా కోరుకుంటూ ఉన్నాను. అది కూడా త్వరలో వస్తుందని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సంపత్ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.